హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాహనాల కార్యక్రమానికి మేఘాలో ఇక్కడ పద్మశాలి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన వర్చువల్ విధానం వల్ల ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాళ్ళు మాటలు విన్నారు. అయితే గతం నుంచి కూడా టీడీపీ కన్నులు ఈ వీడకుండా కూడా పార్టీ బలోపేతానికి ఆహ్వానించి చేస్తారు. మనకు చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా పసుపు చీరలు ధరించి పసుపు కళ్ళు ధరించున్నారు. అంటే పార్టీకి మధ్య ఉంది తెలంగాణలో కూడా రెండు నిదర్శనంగా తెలుస్తుంది. సో వాళ్ళ మాటలు అడిగి చూసుకున్నాం. చెప్పండి, గతం నుంచి కూడా మీరు పార్టీని వీడకుండా కూడా టీడీపీకి కంకణబద్దులై ఉన్నారు. వారికి చంద్రబాబు నాయుడుతో మీకు సంబంధాలు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా మీరు ముందు పోతున్నారు? అసలు ఈ రోజు మహానాడు సందర్భంగా మొదటి నుండి తెలుగుదేశం పార్టీ గుర్తింపుగానే ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది బయట పార్టీల వాళ్ళు ప్రలోభ పెట్టినా ఎక్కడికి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ స్థాపితమై ఇందులో ఉండే సంక్షేమ పథకాలు వారు చేసే సంక్షేమ ప్రజల కోసం వారు చేసే సేవా కృషిని గుర్తించి మేము వారి పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే ఉంటా ఉన్నారు. ఆయన చేసిన యువకుడిగా ఉన్నప్పుడు గ్రామ స్థాయి నుండి సర్పంచ్ గా చేసిండు మా వారు. సర్పంచ్ గా చేసి ఆయన గ్రామాభివృద్ధిలో చేసిన తర్వాత అన్ని రిజర్వేషన్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత కూడా డెవలప్మెంట్ చేసిన వ్యక్తులు మర్చిపోరు ఎప్పుడైనా. 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఎంపీటీసీగా అవకాశం మహిళగా వచ్చింది. అయితే నేను ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఇది కాలేదు, అయినా గానీ ప్రత్యక్షంగా నిలబెడితే మంచి మెజార్టీతోని తెలుగుదేశం పార్టీ లేకున్నా ముగ్గురు టీఆర్ఎస్ సర్పంచ్ల మీద ఎంపీటీసీగా గెలుపొంది ప్రజల అభిమానం మాకున్నది. తెలుగుదేశం పార్టీ అభిమానంతో తెలుగుదేశం పార్టీ నుండి మేము గెలుపొందడం జరిగింది. ఇప్పటికే టీడీపీ పార్టీ గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఇంకా ఉన్నారు. ప్రతి గ్రామంలో కాదు, ప్రతి వ్యక్తిలో తెలుగుదేశం పార్టీ బ్రతికున్నది. కాకపోతే ఒక్కొక్కళ్ళ అవసరాలు, ఒక్కొక్కళ్ళ ఇబ్బందుల వల్ల పార్టీకి నాయకులు పార్టీని చెడగొట్టిపోవడం వల్ల కొంత ఇబ్బందుల వల్ల ప్రజలు తటస్థంగా ఉండిపోయింది. కానీ తెలుగుదేశానికి మంచి నాయకులు, మంచి ప్రభంజనం వస్తే తప్పనిసరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఏ కార్యక్రమం అయినా సక్రమంగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మీరు చెప్పండి, 2029 రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మరి టీడీపీ పార్టీ బలోపేతానికి జెండా ఎగరడానికి మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? మరి దానివైపు అడుగులు జరుగుతున్నాయి అంటారా? తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. కొన్ని అలజుకుల వల్ల, కొన్ని విభేదాల వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొంచెంగా వెనకడుగు వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకున్నది. కార్యకర్తలు అలానే ఉన్నారు తప్ప నాయకులు నూట ఏర్పడ్డది తప్ప నాయకులు వెళ్ళిపోయినంత మాత్రమే కార్యకర్తలు ఎవరు కూడా వెళ్ళిపోలేదు. తెలుగుదేశం జెండా భుజాల మీద వేసుకొని ఈ రోజు వరకు కూడా మోస్తున్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుంచి మహబూబాబాద్ మండలంలో మొన్న తాజా మాజీ ఎంపీటీసీ ఎలక్షన్ లో జంగిలిగొండ గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలవడం అది అందరికీ ఆదర్శంగా తీసుకోవచ్చు మేము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం లేదు అంటే అక్కడ ఎంపీటీసీ గెలిచి మహబూబాబాద్ మండలంలోనే గెలుపు జెండాను ఎగరేసిన తెలుగుదేశం పార్టీ ఇంకా ఉన్నది అని చూశారు జనము. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా కొంతమందికి ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో కూడా పార్టీ సింబల్ మీద ఇంకా మాకు తెలంగాణలో కేటాయించినట్లయితే అత్యధిక మెజార్టీ కొన్ని సీట్లు గెలిచి మళ్ళీ తెలంగాణలో పూర్వయం చూపిస్తామని తెలుగుదేశం నుంచి మా కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పండి, అంటే మీరు గతం నుంచి సీనియర్ టీడీపీ కార్యకర్త ఒక నాయకులుగా పనిచేస్తున్నారు. రాబో ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు గానీ 2029 ఎన్నికలు గానీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ ఏ విధంగా బలపతం చేస్తున్నారు? రాబోయే ఎన్నికల్లో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ అనేది ఇంతకుముందు మాకు ఇచ్చారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 3 అంటే కూటమి ప్రభుత్వం ఉందో ఇక్కడ కూడా అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూటమితోని ముందుకు పోతారు. తర్వాత ఏదున్నా పార్టీని దాన్ని బలోపేతం చేయాలి. ఏదున్నా కూటమికి మీరు సపోర్ట్ విధంగా మీ యొక్క విధి విధానాలు డెవలప్ చేసుకోండి, పార్టీని డెవలప్ చేయండి. పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరు. కార్యకర్తలు ఇప్పుడు పిలిచినా ఇంతమంది రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. నాయకులు మోసం చేసిపోయింది కానీ కార్యకర్తలు అయితే మోసం చేయలేదు. కార్యకర్తలు ఉన్నారు. ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నది. రాబోయే ఎలక్షన్స్ లో కంపల్సరీ మాకు కూటమి తరపున ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మేము పోతామని చెప్పి మా యొక్క విజయకేతనం ఎగరేస్తానని మాకు నమ్మకం ఉన్నది. అంటే తెలంగాణలో టీడీపీ పార్టీకి లేదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ రాబో ముందు రోజులలో ఏదైనా ఉండబోతుంది. ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ. ఇది మొదటి నుంచి కూడా కార్యకర్తలు
పుష్టిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఏ ఇతర పార్టీలు కూడా ఏం చేయలేవు. రాబోయే 2029లో తెలుగుదేశం మహాకూటమి ద్వారా తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం కూడా ఫామ్ చేయబోతుంది. ఇప్పుడు ఈ సింటమ్స్ చూసే బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. వీళ్ళు మళ్ళా పుంజుకుంటే మాకు అసలు ఇప్పుడున్న గతి కూడా ఏమి ఉండదనే ఉద్దేశంతో వీళ్ళు రాకుండా ఎన్నో ప్లాన్లు చేయాలని చూస్తున్నారు. కానీ ఈసారి ఈ మహాకూటమి ద్వారా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని మా ఆశ, ఆ ఆశయం కూడా. మహానాడు అంటే ఒక పసు పండుగని ఒక అంటే పార్టీలకు అతీతంగా కూడా మా పెద్ద ఎత్తున చేయబోతుంది కదా. రాబో రోజుల్లో అంటే తెలంగాణ కూడా పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుల కొదవ ఉన్నది తప్ప కార్యకర్తల కొదవలేదు. ఒక పిలుపుతోటి కొందరు వేలాది మంది మహానాడుకు మినీ మహానాడు మార్బాలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసి ఈ సభను ఎట్లా విజయవంతం చేశారో అలాగే రేపు కాబోయే ఎలక్షన్ లో 100% తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ, జనసేన కూటమితోటి విజయ డంకా మోగించి కార్యకర్తలందరికీ భుజాలు వేసుకొని పచ్చజెండా రెపరెపలాడిస్తామని ఈ గడ్డ ముఖంగా చెప్తున్నాం. ఉత్తరగతి చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మంచిగా పసుపు కండువాలు కప్పుకొని పసుపు చొక్కాలు వేసుకొని మొత్తం ఫుల్ జోష్తో ఉన్నారు. అంటే మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కర్యకర్త కూడా వీడికి వర్చువల్ దానికి వచ్చి అక్కడ మహానాడు జరుగుతున్నటువంటి చంద్రబాబు ప్రసంగాలు విని కూడా అందరు ఆకర్షితులై కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా బతికి ఉంది, గ్రామీణ స్థాయి నుంచి కార్యకర్తలు బతికి ఉన్నారు. లీడర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వేరే పార్టీలు మారారు తప్ప హిందూ స్థాయి కార్యకర్త మాత్రం దీనికి టీడీపీ పార్టీని కండువా మాత్రం వీడలేదు. రాబో రోజుల్లో 2029లో మొత్తం ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అందరూ ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్న కార్యకర్త మొత్తం వాళ్ళు మనోగత వ్యక్తం చేస్తున్నారు.